కామారెడ్డిలో కాలేజీ భూములపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సోమవారం కలెక్టరేట్లో తేల్చుకుందామని, తన తప్పుంటే రాజీనామా చేస్తానన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. తాను కలెక్టరేట్ కి సాక్ష్యాలతో వస్తారని, ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధంగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు హస్తం లీడర్ సందీప్. నువ్వు డాక్యుమెంట్ పట్టుకొని రా, వచ్చి మాట్లాడు. ఏడికి అంటావు, నీకు ఇంత బాధ అవుతున్నది, వేల మందిని తరలిరమ్మని రోడ్డుకి అంటున్నావు. చలో రేపు నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తా, సోమవారం నాడు కలెక్టర్ ఛాంబర్లో కూర్చుందాం. రెవెన్యూ అధికారే కదా కలెక్టర్, ఆర్టీఓ ఎంఆర్ఓ కామారెడ్డి వాళ్ళు వస్తారు. అక్కడే వచ్చి రికార్డులు తీసుకొని చూడండి. ఒక్క ఇంచు గిన్న తేడా ఉన్నా, నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట గిన్న తప్పున్నా, నేను కలెక్టర్ గారి ముందటనే స్పీకర్ గారితో మాట్లాడి స్పీకర్ ఫార్మేట్లో నేను ఫ్యాక్స్ చేసి, నేను స్పీకర్ ఫార్మేట్ను తర్వాత 4 గంటల లోపల రిజిగ్నేషన్ కూడా ఇచ్చేస్తా. ఇది నా ఛాలెంజ్. 26 ఎకరాలు వారికి ఏ విధంగా కేటాయించరు, దాని తర్వాత మీరున్నటువంటి కమిటీని మీరు రద్దు చేసుకొని వాళ్ళే కమిటీగా వాళ్ళెందుకు చూపించారు, వాళ్ళు చూపించినప్పుడు మీరెందుకు అబ్జెక్షన్ చేయలేదు, మీరెందుకు కోర్టుకు పోలేదు. వాళ్ళు ఆ 26 ఎకరాల ఒరిజినల్ డాక్యుమెంట్ని, మీ ఇంట్లో ఉండాల్సిన డాక్యుమెంట్ని తీసుకెళ్లి యూకో బ్యాంకులో ఏ విధంగా పెట్టారు, దీంట్లో మీ పాత్ర లేదా, మీకు వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధం ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీంట్లో అవినీతి జరిగింది, అవినీతిలో మీకు కూడా వాటా ఉంది. ఈ రోజు కూడా సోమవారం కాదు, మంగళవారం కాదు, ఏ రోజు అంటే ఆ రోజు మేము రెడీ. మీరు ఫార్మేట్ రెడీ చేసుకోండి అంతే.